రోసిని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావా? అందంతో ఎవరినైనా ఇంప్రెస్ చేయొచ్చు గాని అందాన్ని ఇంప్రెస్ చేయడం ఎలా కుదురుతుంది రోసి? అంత అందంగా ఉన్నానా? ఈ జ్యూసు నీ పెదవుల కన్నా ఎర్రగా ఉండకపోవచ్చు, నీ మాటల కన్నా తీయగా ఉండకపోవచ్చు, నీకన్నా గొప్పగా ఉండకపోవచ్చు. చాలు చాలు, నీ మాటలకి మునగ చెట్టెక్కే వాళ్ళు లేరిక్కడ. ఇలా ఇవ్వు. ఏమైంది? నీ మునివేళ్లు తాకితేనే కరెంటు షాక్ కొడుతోంది. అదే నిజమైతే ఇందాక నన్ను వాటేసుకున్నప్పుడే నువ్వు కరెంట్ షాక్తో కాకిలా గిలాగిలా కొట్టుకుని చచ్చింది. బిస్కెట్లు వేసింది చాలు. చిచ్చి, అసలు బిస్కెట్లంటేనే నాకు నచ్చదు. పులిహోర నచ్చుతుందా? నీకు నచ్చితే కలుపుతా. నువ్వే పులిసిపోయిన పులిహోరలా ఉన్నావు. నువ్వేం కలుపుతావులే. అలా అనకు రోసి ప్లీజ్. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. ఏయ్, నా కోసం చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అపార్థం చేసుకోకు రోసి. లోకల్ గైడ్గా బేరాలు లేవు. ఖాళీగా ఉండడం నా వల్ల కావట్లేదు. నీ దగ్గర పనిచేయాలని తహలాడిపోతున్నాను. నీ పనులన్నీ చేసి పెడతాను. పేమెంట్ అంత కావాలి ఇంత కావాలని అస్సలు డిమాండ్ చేయను. నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. నన్ను పనిలో పెట్టుకో. నేను అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. ఇంపార్టెంట్ పనులు నేను చూసుకుని మిగిలినవి ముసుడికి అప్పగిస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు. కష్టపడి పని చేస్తాను రోసి ప్లీజ్. సర్లే. థాంక్స్. ఏయ్, పో పో. రోసితో ఉంటూ అక్క చెప్పిన పని చేస్తా, పనిలో పనిగా రోసిని పడేస్తా, రెండు పూర్తి చేస్తా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. రెయిన్బో రిసార్ట్స్ కి విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మా రిసార్ట్ పేరులో ఉన్న రెయిన్బో మీ కళ్ళల్లో కనిపిస్తోంది. ఆహా, రెయిన్బో. మొత్తం మీరే మాట్లాడేస్తే ఇక మేమేం మాట్లాడతాం? మమ్మల్ని కాస్త చెప్పనివ్వండి. మనకి మాట్లాడే ఛాన్స్ ఎక్కడుంది బాబు, వినడం తప్ప. సార్, మీరు మీ మైండ్ వాయిస్ బయటికి చెప్పేస్తున్నారు. మీ వైఫ్ పక్కనే ఉన్నారు, జాగ్రత్త. ఈ ప్రోగ్రాం అయ్యాక ఈయన కుట్టుంది ప్రోగ్రాం. ఇలా యుద్ధాలు అవి వద్దు గాని చక్కగా గేమ్స్ ఆడుకుందాం. ఈ రోజున ఇక్కడ అతిథులుగా విచ్చేసిన జంటలకి గేమ్స్ కండక్ట్ చేసి కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. మేము నిర్వహించబోయే కాంపిటీషన్ లో మీరంతా ఉత్సాహంగా పాల్గొని ప్రైజ్ మనీ గెలుచుకొని మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. మా అమ్మ వాళ్ళకి కావాల్సిన వస్తువులు గిఫ్ట్లు తీసుకెళ్ళడానికి ఇన్ని అప్పడగాలనుకున్నాను, కానీ సమయానికి భలే ఈవెంట్కి తీసుకొచ్చారు. గెలిచిన జంటకి ప్రైజ్ మనీ ఇస్తారంట. ఎలా అయినా ఇక్కడ కండక్ట్ చేసే గేమ్స్ లో గెలవాలి. ఇక్కడ కండక్ట్ చేసే గేమ్స్ అన్నీ కూడా భార్యాభర్తలిద్దరూ కలిసే ఆడాలి. ఇండివిడ్యువల్ గా ఆడడానికి కుదరదు. ఒక్కో జంట మిగిలిన జంటలతో పోటీ పడాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? గేమ్స్ ఆడాలనుకుంటున్నావేమో, అవేమి కుదరవు. అలాంటి ఆలోచనలన్నీ ఇప్పుడే మానేస్తే మంచిది. ప్లీజ్ 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 ప్లీజ్. ఆల్ బ్యూటిఫుల్ కపుల్స్, ఆర్ యు రెడీ? సూపర్. ఈవెంట్ అయిపోయే వరకు మీరు ఇలానే ఉత్సాహంగా ఉండి ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మేము కండక్ట్ చేయబోయే గేమ్స్ లో ఫస్ట్ గేమ్ పాటతో ఆట. ఈ గేమ్ లో భార్యాభర్తల మధ్యలో ఒక బంత్ ఉంటుంది. గేమ్ ఒక సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. సాంగ్ ఆగే వరకు బంతి కింద పడకుండా, హ్యాండ్స్ తో టచ్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తూ చివరి వరకు ఎవరైతే డాన్స్ చేస్తారో వాళ్ళే విన్ అయినట్టు. బంతి కింద పడినా, మధ్యలో హ్యాండ్స్ తో టచ్ చేసినా ఆ జంట అవుట్ అయిపోయినట్టు.
ఈ గేమ్ గెలిచిన జంట 3,000 రూపాయల్ని గెలుచుకుంటారు. 3,000. నేను 6,000 ఇస్తా. నన్ను వదిలేయ్. ఈ గేమ్కి పాటతో ఆట అని కాకుండా పాటతో బంతాట అని పేరు పెట్టాల్సింది. ఓకే, మీరు చెప్పినట్టుగా ఈ గేమ్ కి ఆ పేరే పెట్టుకుందాం. ఆ, ఫస్ట్ గేమ్ పాటతో బంతాట. పాటతో బంతాట గేమ్ లో పార్టిసిపేట్ చేయదలుచుకున్న జంటలు ముందుకు రావాలి. ఏమండి లేవండి. ఏంటి లేచేది? ఇలాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. మేడం అంత ప్రేమగా అడుగుతుంటే కాదంటారేంటి సార్? నేను ఒంటరైపోయాను. లేకపోతే పాటని బంతులో ఆడుకునేవాడిని. చిచి, ఆడుకునేదాన్ని. చూడండి, భర్తలందరూ ఎంత యాక్టివ్గా ముందుకొచ్చారో. మీరు కూడా వెళ్ళండి సార్. రోసి, మీకు సంబంధం లేని విషయం. సైలెంట్గా ఉండు. నేను వచ్చింది అవార్డు తీసుకోవడానికి, ఇలా ఆటలాడుకోవడానికి కాదు. సూపర్ సార్. మీలాంటి బిజినెస్ మ్యాన్లు మీకున్న హోదాకి, ఇమేజ్కి ఇలాంటి ఈవెంట్స్కి గెస్ట్గా వచ్చి కాలు మీద కాలేసుకుని కూర్చుని చూడాలి గాని ఇలా స్టేజ్ డాన్సులు వేయకూడదు సార్. మీ ఇమేజ్ పడిపోతుంది. మీరు కొంచెం నోరు మూసుకుంటారా? సార్, ఇక్కడున్న ప్రతి జంట ఏదో ఒక రంగంలో గొప్ప స్థాయిలో ఉండేవాళ్లే సార్. అయినా భార్యతో కలిసి ఆడటం, భార్యని గెలిపించడం లాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ స్థాయిని పక్కన పెట్టి భర్తలుగా మాత్రమే ముందుకొచ్చారు. మీరు వెళ్ళకపోతే మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ లేదనుకుంటారు సార్. వెళ్ళండి సార్. ఇంకా ఎవరైనా పాల్గొనే వాళ్ళున్నారా? ఉంటే త్వరగా వచ్చి జాయిన్ అయిపోండి. గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం. అయ్యో, గేమ్ స్టార్ట్ అయిపోతుందండి, పదండి. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు. ఓడిపోతామని భయపడుతున్నారా? ఆ? ఓటమి నా బయోడేటాలోనే లేదు. మరెందుకు భయపడుతున్నారు? రండి హే, వద్దు. రండి. వెళ్ళండి సార్. ఓకే, పాటతో బంతాట గేమ్ లో పాల్గొనడానికి వచ్చిన జంటలందరికీ ఆల్ ది బెస్ట్. బంతి చామంతి ముద్దాడుకున్నాయి, నిద్దరని సెలవడిగి ఇద్దరిని కలవమని, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలవమని, బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. హలో 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 సార్. ఏంట్రా పరిస్థితి? వేరువేరు గదుల్లో ఉన్నారని చెప్పావు కదా, వాడు అలాగే ఉన్నాడా? నిర్ణయాన్ని మార్చుకున్నాడా? నిర్ణయం మార్చుకోవడం అయింది, మేడం గారి గదికి షిఫ్ట్ అవ్వడమూ అయింది. సూపర్ రా. అంతకన్నా మించిన అద్భుతం కూడా ఒకటి ఉంది సార్. అద్భుతమా? అది చెప్పేది కాదు సార్, చూపిస్తా ఉండండి. సరే.